హాయ్ అండి. ఈరోజు జున్ను ఎలా చేయాలో నేను ఎలా చేశానో మీకు చూపిస్తానండి. మాకు పాలు పోసే ప్రసాద్ గారు 1/2 లీటరు జున్ను పాలు ఇచ్చారండి. దానిలోనికి మామూలు పాలు ఇంకొక అర తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు తీసుకున్న తర్వాత అందులో 1/2 కేజీ కొట్టిన బెల్లం తీసుకున్నానండి. అది పాలలో వేసేయాలండి. మెత్తగా కొట్టుకోవాలి. కొంచెం అయ్యే వరకు స్పూన్తో పెట్టి తిప్పుకోవాలి. తర్వాత గరిటె పెట్టి కొద్దిగా ఇలా తిప్పుకోవాలండి. ఇంగ్రీడియంట్స్లో ఇంకా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. నూరు పెట్టుకున్న మిరియాల పౌడర్ని సరిపడా వేసుకోవాలి. తర్వాత 4 యాలకుల్ని పౌడర్ చేసి అవి కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసే వరకు ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇలాగా ఇప్పుడు బెల్లం మిరియాల పొడి అంతా కరిగే వరకు పెట్టుకొని తర్వాత దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో 2 చెంబుల వరకు నీళ్లు పోసి ఈ గిన్నెని పాలతో ఉన్న గిన్నెని ఈ వెడల్పాటి గిన్నెలో పెట్టుకోవాలి. దానిపైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మందపాటి పళ్ళెము మూతగా పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒకసారి బెల్లం అంతా కరిగిందో లేదో ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఒకసారి తిప్పేసి పెట్టేద్దాం మూత. బెల్లం ఉంది, ఒకసారి తిప్పేసి బెల్లం కొద్దిగా కనపడుతుంది. మొత్తం అయ్యే వరకు ఇలా తిప్పి ఒకసారి చూద్దామండి ఎలా వచ్చిందో. స్టవ్ పెట్టేసుకుందాం. జున్నుగా తయారైందండి. ఇలా చూసుకోవాలి. అప్పటి గిన్నెలోంచి బయటకు తీసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని రాత్రికి కానీ రేపు కానీ తీసుకొని తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను సాయంత్రం జున్ను వండుకున్నాం కదండి, రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగో ఇప్పుడు తీస్తున్నాను. ఎలా ఉందో చూద్దామా, ఎలా వచ్చిందో. తీస్తున్నాను చూడండి. ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, బాగా వచ్చిందా? పాలు చిక్కగా ఉన్నప్పుడు మనం తోడు పాలు కరెక్ట్గా అవే కాస్తే మొన్న వచ్చినట్టుగా కొంచెం కేక్ ముక్కలాగా వస్తుంది. అలా కాకుండా జ్యూసీగా రావాలనుకుంటే తోడు పాలు కొంచెం నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ప్రకారం 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటర్ మామూలు పాలు అలా వేసుకుంటే ఇలాగా జ్యూసీగా వస్తుంది. మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. పిల్లలు ఎలా కావాలన్నారని ఈసారి కొంచెం తోడు పాలు కూడా ఎక్కువేసారు అన్నమాట.